పైన రవాణా శాఖ అధికారులపైన మరోసారి టీడీపీ ఎంపీ కేసినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ రవాణా శాఖలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని అన్నారు. అవినీతిని సీఎం చంద్రబాబు నాయుడు ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ త్వరలోనే లాభాల బాట పడుతుందన్నారు. దానివల్ల ఆర్టీసీకి ఎంత పోతుందన్న మాలకొండ గారిని అడిగా 300 కోట్లు పోతుందని అన్నాడు. అంటే నీకు 20 కోట్లు అఫీషియల్గా పోతుంది, అన్అఫీషియల్గా మీ అందరికి ఎంత పోతుంది నాకు లేదు పోతుందేమో ఈ ఆప్తే అర్థమవుతుంది మీకు. అన్అఫీషియల్గా 300 కోట్లు పోతుందేమో వాళ్ళకి. అంటే నా జేబులు నిండాలి, ఆర్టీసీ పోవాలి, నీతిగా నిజేదిగా వ్యాపారాలు చేస్తున్న సంస్థలు నాశనం అయిపోవాలి. ఆ చెక్ పోస్ట్లో రోజు ఇచ్చే 300 లేకపోతే నెల ఇచ్చే నెలమావుల్లో దీన్ని ఉన్నతాధికారులు కూడా తప్పుగా పడిచేస్తారు. ఉన్నతాధికారి అంటే చక్కగా ఏంటి ఒక వ్యక్తి ఎవరైనా వ్యాపారం చేస్తున్నాడు, ఈ నీతిగా నిజాయితీ లేదంటే రూల్ ప్రకారం ఫాలో లేదు, రూల్స్ ఎదకాలి, అంతేగాని ఎదురు అపాండాలు వేసి తీసేయకూడదు. అదే ఒక చెడు ఒక మంచి కంటే మన ఆర్టీసీ మంచి అని డోంట్ వరీ ఎపిసోడ్